హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. థ్యాంక్స్ అలాట్ అండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీ కమెంట్స్ నాకు షేర్ చేస్తున్నారు. పర్సనల్గా వాట్సాప్లో కూడా మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారండి, మీ ఒపీనియన్స్ చెప్తున్నాను. సో థ్యాంక్స్ అలాట్ అండి. సో రాధే రాధే 996 అండి, వెల్కమ్. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో మనం ఈరోజు వచ్చేసి కరెంట్ ఎనర్జీస్, మీరు ఈ వీడియో చూసే టైంకి 24 అవర్స్లో ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీ మనసులో ఏం థాట్స్ చేస్తున్నారో చూసేసామండి. కమాన్, నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి. మీరు మీ పేరును ఫస్ట్, మీ ఎనర్జీస్ అండి, మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో ఒక 3 times ఆర్ 5 times స్మరించుకోండి. కమాన్ అండి. ఫస్ట్ ఇష్టదైవాన్ని తలుచుకున్న తర్వాత మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక 3 times ఆర్ 5 times స్మరించుకోవాలి. నేను కార్డ్స్ షఫల్ చేసేస్తున్నానండి. రాధే 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 అనే నామస్మరాన్ని మనం ఒక 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని ఒక 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవుతుందండి. అందుకని మీకు డైలీ ఎంత ఫీల్ అయితే అంత రాధే రాధే నామస్మరాన్ని స్మరించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా చేయండి, మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, అంత పాజిటివ్ ఎదురవుతుందండి. రాధే 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 రాధే. మన యూట్యూబ్ కమెంట్ బాక్స్లో కూడా చాలామంది చూడండి, మీరు రాధే రాధే నామస్మరాన్ని టైప్ చేశారు. 6 days 11 days మీరు మనసులో మీ కోరికలను ఏవైనా ఉంటే అనుకొని ఆ యూనివర్సల్కు తెలుపుకోవాలండి. రాధే రాధే అనే నామస్మరాన్ని టైప్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏమైనా ఆటంకాలు ఉన్నా తొలిపోయి ఆ కోరికలకు నెరవేరే అవకాశం 99% ఉందండి. సో మనకి రాధే 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 రాధే. ఓకే అండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓహో, ఏంటో బాగా బాగా చారియట్ ఏంటండో ఎనర్జీస్, మెజిషియన్. ఓకే, మీ ఎనర్జీస్ వచ్చి బ్రీఫ్గా చెప్పేస్తానండి నేను. ఏంటంటే మీరు ఏదో ఇప్పుడు మాకు నంబర్ వచ్చేసి 9 అండి. నంబర్ ఇంపార్టెంట్ నంబర్. మేబీ మనకు నంబర్ వచ్చి 9 ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్, ప్లస్ చారియట్ అండి. మనకు మేజర్ ఆర్కానా వచ్చింది. 7 నంబర్ ఇంపార్టెంట్ అండి. మంత్ వచ్చేసి జూలై మంత్ అండి. మేబీ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనీథింగ్ మీకు ఇంపార్టెంట్ ఏదైనా మూమెంట్స్ అయ్యే డేట్స్ ఆర్ మంత్ ఉంటాయండి. ప్లస్ మెజిషియన్ అంటే కూడా మేజర్ ఆర్కానా అండి. మెజిషియన్ వచ్చిందంటే ఆల్ జోడియాక్ సైన్స్, అన్నీ రాసే వాళ్ళకి వర్తిస్తుందండి ఈ వీడియో వచ్చేసి. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా, మీరు ఏదో 9 of Swords అంటే ఇప్పుడు స్వాట్స్ ఎనర్జీస్ కూడా మీకు రాశి ఫలాలు చెప్పేస్తాను చూడండి. ఏరీస్, కుంభరాశి, జెమిని, మిథున రాశి, లిబ్రా, తులారాశి వాళ్ళకు వర్తిస్తుందండి ఎక్కువ. మోస్ట్లీ అయితే ఎక్కువ ఎనర్జీ అది వచ్చింది, అందరికీ వర్తిస్తుంది. మెజిషియన్ వచ్చింది కాబట్టి. సో మీరు ఏదో అండి చాలా ఒంటరిగా, లోన్లీగా, 9 of Swords అంటే కుంగి కృషించిపోతురండి లోపల, ఏకాంతం కాదు కూడా. ఎందుకో మరి అది ఏంటో చూసేసాము. బట్ మీరు దాని లోపలికని బయటకు వచ్చేసి అంటే ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు, ఏంటో సంథింగ్ ప్రాబ్లం ఉంది మీది. చారియట్ అంటే ఒక ఎనర్జెటిక్ పర్సన్లా, ఒక ఏంటంటే ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేసే విధంగా, మంచిది చెడేది అని ముందంజ వేసేసి మీకు ఎంతంటే ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ధీటుగా దాంట్లో విక్టరీ సాధించేంత కెపాసిటీలో ఉన్నారండి. అది గతం అనమాట. మీరు బాగా ఫీల్ అయ్యి చేసింది అది గతం. బట్ ఇప్పుడు మాత్రం చారిట్, మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. ఒక మెజిషియన్లా అండి. మెజిషియన్ అంటే అట్ ఎనీ కాస్ట్ దేన్నైనా ఛేదించి సాధించే గల ఇంతూజియాజం మీ లోపల, ఆ పట్టుదల, ఆ ఇంటెలిజెన్సీ, ఆ నాలెడ్జ్, అదొక ఎనర్జీ వచ్చిందండి మీకు. ఒక మెజిషియన్లా తయారయ్యారు మీరు. ఇదండి. సో ఏంటి అసలు మీరు, నేను క్లారిఫై ఇచ్చేస్తానండి. మీరు ఎందుకు అలా
బ్రీఫ్గా చెప్తానండి, తర్వాత మీ పార్ట్నర్ని. ఎందుకు మీరంతా అలా ఫీల్ అవుతున్నారు? నైన్ ఆఫ్ స్వాట్స్ అయితే నైన్ ఆఫ్ స్వాట్స్. రాధే 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 రాధే. ఓకే, జస్టిస్ కోరుకుంటున్నారు మీరు. జస్టిస్. దెన్ వావ్, ఎంపరర్, కప్స్. ఓకే అండి, మీకు ఏంటంటే మీకు ఏదో గతంలో ఏదో ఒక, అంటే ఇది గతం అండి, మీకు పాస్ట్ ఎనర్జీ అంటే ఏదో అన్యాయం అయ్యిందండి, అంటే ఇంజస్టిస్ అయింది, ఎవరి ద్వారానో మోసపోయారో సంథింగ్ ఏదో, బట్ బాగా ఏకాంతంగా కృంగి ఇదైపోయారు. బట్ మీరేంటంటే ఇప్పుడు జస్టిస్ కావాలి నాకు అని ఒక, చూసారా, ఒక అంటే ఆ మెజిషియన్ అన్నాను కదా, ఆ దేవుడితో, కాకపోతే మీరు ఆ స్టేజ్లోకి వచ్చి కోరుకున్నారు దేవుణ్ణి, మీకు జస్టిస్ వచ్చిందండి. అది కూడా ఎలా ఉన్నారంటే ఒక ఎంపరర్ ద్వారా, ఒక అంటే స్టబన్, మీ లైఫ్లో ఎవరో ఒక ఎంపరర్ అంటే బాగా ఒక ఎనర్జెటిక్ పర్సన్ అండి, అంటే బాగా స్ట్రిక్ట్ పర్సన్ ఎవరో ఉన్నారు. తన ద్వారా నాకు ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయానికి, కాకపోతే ఇంజస్టిస్ ఏదో అయ్యింది, దాని ద్వారా కావాలని ఖచ్చితంగా కోరుకున్నారు. మీకు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ది ఎంపరర్ అంటే అదే, తను కఠినంగా ఉంటారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది, బట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆ పర్సన్ నుండి మీరు కోరుకుంటున్నారు, జస్టిస్ మీకు అవుతుంది, ఎంపరర్ ద్వారానే అవుతుంది. ప్లస్ నైన్ ఆఫ్ కప్స్ అంటే కూడా తన ద్వారానే మీకు ఫుల్ఫిల్మెంట్ అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే తను మీరు లైక్ చేశారు, తను ఏదో పాస్ట్లో మీకు సంథింగ్ ఏదో అన్యాయం చేశారో, లేకుంటే కాంటాక్ట్లో లేకుంటే చేశారో, ఏదో ఒక అయ్యింది. బట్ మీరు మెజిషియన్లా తయారయ్యి మీరు కావాలి, జస్టిస్ కావాలని కోరుకున్నారు. మీకు ఎంపరర్ వస్తున్నారు, అంటే ఆ పర్సన్ వస్తున్నారు. అంటే తను చాలా స్టబన్ నేచర్, అంత స్ట్రిక్ట్ మెంటాలిటీ, ఎంత అంటే అంత కఠినంగా ఉంటారు. తన నేచరే అలా ఉంటుందండి. బట్ వస్తారు, మీకు జస్టిస్ ఇస్తారు. ప్లస్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. నైన్ ఆఫ్ కప్స్ అంటే ఫుల్ఫిల్మెంట్, మీకు ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు అనుకుంది అవుతుంది. ఇలా మీ ఎనర్జీస్ ఇలా ఉందండి, ఇది గతం ఎనర్జీ. మీకు ఇప్పుడు వచ్చేసి ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, మీరు కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఏంటో ఎలా ఉందో చూసేద్దామండి. బాగుందండి ఎనర్జీస్, కానీ మీరు పాస్ట్లో చాలా 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 బాధపడ్డారండి. ఒంటరిగా లోన్లీలో చాలా ఇదయ్యారు. ఇవి వచ్చేసి మీ ఎనర్జీస్ అండి. ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. కమానండి, మీరు మీ పర్సన్ నేమ్ని మనము ఫస్ట్ ఇచ్చేసాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. తన పేరును ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని, కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. మీరు ఒక 3 times ఆర్ 5 times విజువలైజ్ చేసుకోండి. కమానండి. రాధే 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 రాధే. హిడెన్ ట్రూత్స్ తన మనసులో ఏందో చూసుకొని తర్వాత మనం టారో డెక్ నుండి నేను క్లారిటీ ఇచ్చేస్తానండి. ఓకే అండి, కమాన్ థింక్. రాధే 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 రాధే. ఓకే అండి. జస్ట్ బిగాన్ నెవర్ యూ థాక్స్ గెట్. చూసారా, ఇప్పటి నుండి తను ఏమంటున్నారంటే తన మనసులో మాట, ఇప్పటివరకు అయ్యింది ఏదో అయ్యింది, అంటే సంథింగ్ గజ్జెస్ గొడవలు నానా రచ్చ ఏదోదో అయ్యింది, ఇక అవన్నీ వదిలేద్దాం అని అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. చూసారా, ఫస్ట్లా ఉండకుండా ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ఆ గుడ్ న్యూస్ షేర్ చేస్తాను అని అంటున్నారు మీ పర్సన్ మీతో. ద టైమింగ్ జస్ట్ వాంట్స్ నాట్ రైట్ ఫర్ అస్. అంటే అప్పుడు టైము మనకు కరెక్ట్ లేదేమో, అందుకే మన మధ్యలో అలా వచ్చాయి, అంటే సంథింగ్ మాట టైం బాగాలేకుంటే గొడవలు అవి వచ్చాయి అంటున్నారు. ఐ డోంట్ రీచ్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. ఇప్పుడు తను ఏంటంటే గతంలో మీకు ఏదో వేరే వాళ్ళ వల్ల చెప్పిన మాటలో ఏదో వచ్చేసి వాళ్ళు ఏదేదో అన్నారు, కానీ ఇప్పుడు ఎవరేమనుకున్నా నేను ఖాతరు చెయ్యను అంటున్నారు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ మీ కొరకు. చూసారా, ఐ వాంట్ యూ.
మీకు అక్కడ మ్యూజిషియన్ వచ్చినప్పుడే అనుకున్నాను నేను మీకు ఏదో యూనివర్సల్. లాస్ట్ వన్ అండి, మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ ఏ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నా లైఫ్ కనిపించినంత ఈజీ కాదు నాకు, అంటే అందరికి కనిపించేది ఒకటి, నా లైఫ్ అసలు రియల్ సిచ్యువేషన్స్ వేరు, నాది కనిపించే అన్నీ నిజాలు కావు అని చెప్తున్నారు మీ పర్సన్. సో దీనికి క్లారిటీ ఇచ్చేద్దామండి, మీరు ఇంతలా ఎందుకు ఇదయ్యారు ఏంటి అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రైడర్ వెయిట్ టారో డెక్ ద్వారా నేను క్లారిటీ ఇచ్చేస్తానండి మీ పర్సన్ది. చూసారా పాపప్ అయ్యి రావడమే చూసారా, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. బా మంచి స్టార్టింగ్. కమానండి, మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ మీ తన డేట్ ఆఫ్ బర్త్ని, తన ఫేస్ని విజువలైజ్ చేసుకొని మీరు 3 times ఆర్ 5 times చేసుకొని మనకు మంచి స్టార్టింగే మంచి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. గుడ్ ఎనర్జీ. మీరు గతంలో ఎంత బాధపడ్డా మీ టైం గడిచిపోయిందండి, బ్యాక్ టైం పోయింది షూర్గా. కార్డ్స్ చెప్తున్నాయి మీకు గుడ్ టైం అనేది వచ్చేసింది. డోంట్ వరీ, మీరు అంత ఫీల్ అయ్యే అవసరం లేదు. అంటే ఫీల్ అయ్యారు, ఇప్పుడు మాత్రం అవ్వట్లేదు. అంటే ఒక ఎనర్జెటిక్గా ఒక మ్యూజిషియన్లా తయారయ్యారు మీరు. మీ పార్ట్నర్స్ కూడా బాగున్నాయి. సో చూసేసామండి, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసింది. బాగా చూసారా, మీ దాంట్లో కూడా 9 of cups. నేను వేరే డెక్ నుండి క్లారిటీ ఇస్తున్నాను, ఆ డెక్ ఎనర్జీస్ క్లియర్. బా ఈ ఇక్కడ చూసారా, ఇది 2 decks డిఫరెంట్ డెక్స్ అనమాట. 9 of cups 9 of cups చూసారా, సేమ్ టు సేమ్ ఇదే అండి. మరి బా ఇద్దరికి ఫుల్ఫిల్మెంట్. నేను చెప్పానా మీకు తనకు మీతో ఫుల్ఫిల్మెంట్ అలా ఉంటుందా. ఈ సూపర్ అండి, ఇద్దరికి సేమ్ టు సేమ్. 6 of Pentacles. వన్ మోర్ టైం ప్లీజ్. అంటే మీరు గతంలో ఎందుకు అంత క్షోభపడ్డారో, ఎందుకు బాధపడ్డారో అంతే మీ పర్సన్ ద్వారా ఏంటి అనేది మొత్తం ఇక్కడ సినిమా స్టోరీ రివీల్ అయిపోతుంది. ఓ చాలా చాలా సఫర్ అయ్యారు మీరు. గ్రేట్. అయినా నో ప్రాబ్లం, మంచి ఎనర్జీకి వచ్చారు. గుడ్ అండి. 7 of Wands. తనను తాను రక్షించడంలో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారండి. వావ్. 8 of Wands. షూర్ మంచి. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. యా, Queen of Swords అనుకుంటూనే ఉన్నాను. ద లవర్స్. చూసారా, మంచి రీడింగ్ వచ్చిందండి. ఓకే, నేను చెప్పేస్తాను చూడండి గబగబా. ఐ జస్ట్ బిగాన్ ఎవర్ యూ థ్యాంక్స్. అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా చాలా అంటే సంథింగ్ క్రిటికల్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, గొడవలు, రచ్చలు, మీరు ఏదో సంథింగ్ అయ్యింది, మీరు చాలా క్షోభపడ్డారు. ఇప్పుడు కూడా మీ పార్ట్నర్ మంచి ఎనర్జీలోకి వచ్చారండి. ఏమంటున్నారంటే ఇప్పుడు తనకు మీది ఆ యూనివర్సల్ ద్వారా మీకు రియలైజేషన్ అయ్యి, మీరు మధ్యలో గ్యాప్ ఉన్న టైంలో తనకు మీరేంటా మీది తన లైఫ్లో ఎంత ఇంపార్టెన్సా ఎంత ఏంటా అనేది అన్నీ రియలైజ్ అయ్యారండి. మీరు దూరం వెళ్ళిన తర్వాత మీ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. ఇప్పుడు మాత్రం ఏస్ ఆఫ్ కప్స్ చూసారా. ఏస్ ఆఫ్ కప్స్ అంటే లోపల ఇమోషన్ ఫీలింగ్స్ పెళ్ళు బుక్కుతున్నాయి. ఇలా ఎప్పుడు చెప్పాలి మీతో, ఎప్పుడు చెప్పాలి ఏంటి అనే దాంట్లో ఉన్నారండి. మీకు ఒక మంచి కొత్త బిగినింగ్, కొత్తగా ఇమోషనల్ స్టార్టింగ్ అవుతుంది. ఐ విష్ కుడ్ షేర్ మై న్యూస్ విత్ యూ. అంటే ఏమంటున్నంటే తనకు ఏదో గుడ్ న్యూస్ వచ్చిందండి. సంథింగ్ జాబ్దో బిజినెస్దో సంథింగ్ ఏదో గుడ్ న్యూస్ ఉంది, మీకు షేర్ చేయాలనుకుంటున్నారు. అది కూడా ఏంటంటే అసలు ఐ థింక్ నేను అక్కడ మీకు కూడా 10 of cups 9 of cups వచ్చిందన్న కదా, తన దాంట్లో కూడా 9 of cups వచ్చింది చూడండి. ఇది నాట్ ఏ జోక్ అండి. టారో కార్డ్లో ఇద్దరికి సేమ్ టు సేమ్ ఎనర్జీస్ ఉన్నాయండి. అంటే మీరు అక్కడ దూరమయ్యి మీరు ఎంత ఫీల్ అవుతున్నారో, ఎంత క్షోభపడుతున్నారో సేమ్ సిచ్యువేషన్ తనకు కూడా అలాగే ఉందండి. బట్ ఏంటంటే తనది ఈగో మెంటాలిటీ, స్టబన్ నేచర్ కాబట్టి అలా బయటికి చెప్పరు. బట్ లోపల మీరెంతలా బాధపడుతున్నారో తను కూడా అంతలా బాధపడుతున్నారు. మీరు తనను 9 of cups అంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీ ద్వారానే తనకు ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక సంతృప్తి, ఆత్మశాంతి అంటారే. అన్ని విధాలా మీరే తనకు కరెక్ట్ సూటబుల్ పర్సన్ అని మీరు ఎలా అనుకుంటున్నారు, తను కూడా సేమ్ అలాగే అనుకుంటున్నాను. 9 of cups అంటే అదే అనండి, ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీతో తనకు అన్ని విధాల ఆత్మ సంతృప్తి అంటారే అదనమాట.
సేమ్ టు సేమ్ ఇద్దరి ఎనర్జీస్ ఈక్వల్గా, అంటే మీరు ఎలా అనుకుంటున్నారో, ఎలా థాట్ చేస్తున్నారో, మీ లోపల రిలేషన్స్ అంటే మీరు ఏవేవి అనుకున్నా తను కూడా అలాగే అవుతాయి. ఇది మేబీ మీకు కూడా డివైన్ కనెక్షన్ ఏనండి. అంటే మిర్రర్ ఎఫెక్ట్ అంటారు. మీకు ఎలా ఉంటుందో తను కూడా అలా ఉంటుంది. మిర్రర్లో చూసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ మీరు గతంలో ఇది గతంది కూడా అంటే పాస్ట్ది కూడా వచ్చిందండి కొద్దిగా. ఏంటంటే మీరు 9 ఆఫ్ స్వార్డ్స్ ఒంటరిగా లోన్లీలో ఉండి ఎంత క్షోభపడ్డారో. ఎందుకంటే గతంలో మీ పర్సన్ మీకు జస్ట్ ఏంటంటే ఒక అంత మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ఏంటో తనకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక కాల్ చేశాడు అంతే. కానీ మీరు అలా కాదు. మీరు పదే పదే తన్ని కాల్ చేసి మెసేజ్ చేసి అలా ఉండేవాళ్ళు. కానీ తను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది కూడా ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. అంటే మేబీ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మేబీ ఎనీథింగ్ మీ ఇద్దరి మధ్యలో వచ్చే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవుతుందంటే పర్సన్ అనే కాదు. బట్ ఇక్కడ మాత్రం పర్సన్ అనే వస్తుంది. కానీ మీకు ఎలా అండర్స్టాండింగ్ అయితే అలా తీసుకోవాలి. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు, దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు, సమ్ అదర్స్ కంట్రీలో ఉండే వాళ్ళు ఉంటారు, అదర్ స్టేట్లో ఉండే వాళ్ళు ఉంటారు. చాలా రకాలుగా ఉంటాయి. మీకు ఎలా రెజ్యూమేట్ అయితే అలా తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే తనను తను రక్షించుకోవడానికి అంటే మిమ్మల్ని కూడా ఒక ఏంటంటే ఒక బౌండరీలో అంటే తను కూడా ఇక్కడ ఏంటంటే నెగిటివ్ కాదండి, పాజిటివ్గానే మిమ్మల్ని రక్షించుకుంటూ తనని రక్షించుకుంటూ వేరే వాళ్ళ దృష్టిలో చెడు కాకుండా ఒక సెక్యూరిటీ మిమ్మల్ని అంతవరకు లాగకుండా తను కూడా వేరే వాళ్ళతో రక్షించుకుంటూ ఒక బాండింగ్ సెట్ చేసుకున్నారండి. ఆ బాండింగ్ వరకు వస్తే ఇక్కడ నేను బ్లేమ్ అయిపోతాను, నువ్వు బ్లేమ్ అయిపోతావు, వద్దు అని ఒక చేసుకొని దానివల్ల మీరు హట్ అయ్యారు. కానీ మీకు తెలియదు తను ఎందుకు అలా చేస్తున్నారు అనేది. అంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. వేరే వాళ్ళకి తెలిసిన సొసైటీ వల్ల కూడా నానా రచ్చ ఇక తెలుసుకోవడం అదంతా అని సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే ఉందండి. మీకు ఎలా రెజ్యూమినేట్ అయితే అలా తీసుకోండి. దానివల్ల తను రక్షించుకుంటూ మీకు కూడా రక్షణ ఇస్తూ మీ వరకు రాకుండా తను ఒక సెక్యూర్గా ఒక బౌండరీలో ఉన్నారు ఇన్ని రోజులు. కానీ అది మీకు తెలియదు, కాంటాక్ట్లో రావట్లేదు ఏంటి అది అని మీరు ఎన్నో విధాలు ఆలోచించినాం. బట్ అది కాదు, చాలా మీ పట్ల తనకు ఏంటంటే ఒక తనను సెక్యూర్గా చూడాలి, అంటే బ్లేమ్ కానివ్వద్దు అనే ఒక దాంట్లో ఉంటారు. ఎప్పుడు ప్రొటెక్ట్గానే ఆలోచించారండి తను. ఈ కార్డ్స్ని ఎనర్జీని బట్టి చూస్తున్నాను. అప్పుడు కూడా ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎక్కువ మీతో కాంటాక్ట్ కాకపోవడము, మెసేజ్ చేయకపోవడము అవన్నీ చూసుకొని ఉన్నారు. బట్ అప్పుడు మీ ఇంపార్టెన్స్ తెలియలేదు తనకు. గతంలో నేను చెప్పేది ఇప్పుడు మాత్రం తెలిసి వచ్చింది, మీరేంటో తెలిసింది, ఎవ్రీథింగ్ మీ ఇంపార్టెన్స్ ఏందో తెలిసింది, మీ లేమి ఏందో తెలిసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు లేకపోతే తనకి ఎలా ఉంది మీ ఇంపార్టెన్స్ తెలిసి అంటే అప్పుడు మనం కలుసుకున్న టైం కరెక్ట్ లేదు. అదే చెప్తున్నారు కదా, ఏంటంటే అది గతంది అనమాట. మీకు ఏదో వీలైనప్పుడే మీరు ఒక 10 కాల్స్ చేసి ఒక మెసేజ్ అట్లా వదిలేయడము అంతే. అంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి గతంలో. అందరి తర్వాత టైం మిగిలితే ఏదో ఒక్కసారి మీకు అలా మెసేజ్ చేసేవాళ్ళు. మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నా. ఐ డోంట్ రీచ్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. ఇప్పుడు వచ్చేసి ఎవరేమనుకున్నా ఎనీథింగ్ ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు ఎవరితో, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఐ వాంట్ యూ అంటున్నారు చూడండి, మీరు నాకు కావాలి, ఎవరితో ఏదైనా నేను ఫైట్ చేయడానికి సిద్ధం అన్న ఎనర్జీలోకి వచ్చారు. మీకు త్వరలో కాంటాక్ట్ రాబోతుందండి. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే వితిన్ 8 అవర్స్ కావచ్చు, మేబీ ఎనర్జీస్ తొందరగా క్యాచ్ అయ్యే వాళ్ళకి 8 మినిట్స్లో కావచ్చు. ఈ వీడియో చూసినప్పుడు కూడా మేబీ రావచ్చు. 8 వీక్స్ వితిన్ 1 మంత్ ఆర్ 8 డేస్ షూర్గా మీకు త్వరగా మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుందండి. ఇది 8 ఆఫ్ వాండ్స్ అంటే అదే. ప్లస్ మీకు రాను కూడా మంచి మీ పార్ట్నర్కి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే మనకు జాబ్ పర్పస్గా కావచ్చు, ఎనీథింగ్ ఎకనామిక్గా మీ స్కిల్స్ని మీ ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలని టారో కార్డ్ డెక్ చూపిస్తుంది. ఇంకేంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. మేబీ ఎవరికి రెజ్యూమినేట్ అయితే వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ ఉంది, మేబీ ఉంది 100% ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల కూడా అన్నీ ఆలోచించి ప్లానింగ్గా స్టెప్ బై స్టెప్ వేస్తున్నారు తను. ఏదో
పిల్ల చేష్టల్లాగా చెయ్యరు. ఒక ఆలోచించి ఒక నాలెడ్జబుల్ పర్సన్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, తను కూడా ప్రొటెక్ట్లో ఉంటున్నారండి. మీరు అది ఒక్కటి అర్థం చేసుకొని ఉండండి. కార్డ్స్ ఎనర్జీస్ అలా చెప్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతలా ఆలోచించరు. మీ లోకం, మీ సొసైటీ మీది వేరు, తంది వేరు, తన సొసైటీ వేరు, తన పరిసర ప్రాంతాలు వేరు, తన వాతావరణం వేరు. తన ఎలా ఉందో వాతావరణం అది చూసుకొని మీరు ఒక్కసారి ఆలోచించుకొని తన పట్ల అభిప్రాయాన్ని డిసైడ్ చేసుకోండి. మీరు ఏదో ఆలోచించొద్దు. అక్కడ కూడా ఎలా ఉంది వాతావరణం అనేది మీరు ఒకసారి అడిగన్నా తెలుసుకోండి తను. అలా అన్నప్పుడు మీకు ఎక్కువ ఆలోచన ఉండదు, మీకు బాధ ఉండదు, ఆ క్షోభ ఉండదు. ఓకేనా? ఈ ఎనర్జీస్ అలా ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. అక్కడ వాతావరణం వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. తను ఎప్పుడు మీకు విడమర్చి చెప్పారండి. జస్ట్ ప్రాక్టికల్ పర్సన్ కాబట్టి స్టబన్ అని చెప్పానే, అప్పుడే స్ట్రిక్ట్ పర్సన్. అన్నీ మాట్లాడారండి, చేస్తారు, ప్రాక్టికల్గా చేస్తారు, మీకు చెప్పరు. అక్కడ ఎలా ఉంది ఏంటి వాతావరణం అనేది మీరు తెలుసుకుంటే మీరు అంత ఆలోచన ఉండదు, అంత క్షోభ ఉండదు. బట్ ఈ పర్సన్ మంచి పర్సన్ అండి. ఎంపరర్ అంటే ఒక మేబీ తను ఫాదర్ ఫిగర్ అండి, ఫాదరే, మ్యారీడ్ పర్సనే 100% తను. మీరు అంటే ఎవరికి ఎలా రెజ్యూమేట్ అయితే అలా తీసుకోవాలి. మేబీ మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నట్టున్నారు. మీకు ఎలా అనిపిస్తే అలా అండి. మీ మనసులో ఈ వీడియో చూసి మీ మనసులో ఎవరిని తలుచుకొని చూస్తున్నారో వాళ్లకు రెజ్యూమినేట్ అవుతాయండి ఈ వీడియోస్. అంతే. ఇక్కడ ఎనర్జీస్తోనే అండి. టారో మొత్తం ఎనర్జీస్ బేసికే, అంతే. ఓకేనా? ఇదండి మీకు త్వరలో రాబోతుంది కమ్యూనికేషన్. డోంట్ వరీ, మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ సెట్ టుగెదర్. నేను చెప్పాను కదా, అక్కడ వాతావరణం వేరు, అదంతా వేరు, మీరు కనిపించినంత ఉండదు, నా ఇంట్లో పరిస్థితులు వేరు అని చెప్తున్నారు. ఐ వాంట్ యూ, మీరు కావాలి, అంతే. ఓకేనా? కమ్యూనికేషన్ వస్తుంది. డోంట్ వరీ, పెళ్ళి బుక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తను అలాగే ఫీల్ అవుతున్నారు, అంతే, ఇంకో మాట లేదు. ఓకే, సో మనం ఇది వచ్చేసి దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ప్లస్ ఇంకేంటంటే బాటమ్ ఆఫ్ ఎ డెక్ చూసారా, సూపర్ అండి. ది లవర్స్ కార్డ్ అంటే మనకు ఇక్కడ ఏంజిల్కి సపోర్ట్ ఉంది. మీరు ఏదో తూకీగా మీరు మీట్ కాలేదండి, షూర్గా. ఏంటంటే ఇది డిస్టైన్ మీ తలరాతలో రాసి ఉంది ఈ సంబంధం. మీకు ఎవరికి ఈ వీడియో రిజ్యూమినేట్ అవుతుందో అది షూర్ అండి, మీ తలరాతలో, మీ డెస్టినీలో రాసుంది. మీరు లవర్స్ అంటే గత జన్మలది ఉండొచ్చు, కాకపోతే సోల్మేట్స్ ఇట్లా అంటారే, సోల్మేట్స్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కూడా కావచ్చు అండి. ఆ స్టోరీ వేరుంటుంది. బట్ మీ దిస్ టైమ్ కనెక్షన్ అంతే. మీకు ఆ దేవుని వల్లనే మీరిద్దరూ పరిచయం అయ్యారు. ఇప్పుడు కూడా దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. మీలో మీకు సంథింగ్ ఏదో లెసన్స్, ఏదో రియలైజేషను, లేకపోతే ఏదో పర్పస్ ద్వారానే మీరు కలుసుకున్నారు. ముందు అన్నీ మీకే తెలుస్తున్నాయి. మీరు మాత్రం సోల్ కాంటాక్ట్ అండి, సోల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఏంజిలిక్ సపోర్ట్ ఉంటుంది, ఆ దైవ బలం ఉంటుంది మీకు. ఓకేనా? మీరు ఆషామాషిగా ఏదో అందరిలా తూకీగా కలుసుకోవడం కాదు, ఆ యూనివర్సలే మిమ్మల్ని పరిచయం చేసింది. ముందు వచ్చేది కూడా తన ద్వారానే వస్తాయి. అంటే యూనివర్సల్ ద్వారా తను నడిపించిన మార్గంలోనే నడుచుకోవాల్సి వస్తుంది, అది షూర్ అండి. ఏదో సంథింగ్ లెసన్స్ పర్పస్ కోసం అలా అవుతుంది, అదండి. మీరు వచ్చేసి లవర్స్ అండి. మీకు ఏంజిల్కి సపోర్ట్ ఉంది. ఆర్కే ఏంజిల్ మైకల్ 100% మీకు సపోర్ట్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. మీరు ఎంత ఆలోచించి స్టబన్ అయ్యి అంతలా మీరు మళ్ళీ బయటికి వచ్చి ఒక మ్యూజిషియన్లా తయారయ్యారంటే మీకు ఏంజిలిక్ సపోర్ట్ లోపల నుండి ఆ దైవశక్తి ఉంది, అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అలా ఈరోజు అలా నిలబడగలిగారండి. లేకుంటే ఆ క్షోభ ఏం నాటే మామూలుది కాదండి. అలా వస్తే అసలు మనిషి ఎంత ఇదైపోతారంటే ఇక నేను మాటల్లో చెప్పను, అంత ఇదైపోయి మీరు అంత వీక్ అయిపోయి మొత్తం ఒక పేషెంట్ కన్నా ఎక్కువ రెడీ అయిపోయి ఆ ఎనర్జీలో కూడా బయటకు వచ్చి మీరు ఒక మెజిషియన్లా తయారయ్యారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ యూనివర్సల్ ద్వారా, మీరు ఆ దైవ బలం ద్వారా, ఆ ఏంజిలిక్ సపోర్ట్ ద్వారా అండి మీకు ఆ శక్తిని ఇచ్చింది. ఇదండి, అది మీరు ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పగానే మీకు ఆల్మోస్ట్ అవును అని మీకు రియలైజ్ అయిపోతారు. ఓకేనా? సో ఇదండి, బాగుంది ఎనర్జీస్. అలాగే ఉంటాయండి మనకు డెస్టినీ కనెక్షన్సే అలా ఉంటాయి. చాలా బాధ, చాలా క్షోభ ఉంటుంది. ఎంత మధ్యలో ఎంత గ్యాప్ వచ్చి ఎంత ఇది వచ్చినా మళ్ళీ కలుసుకుంటారండి. ఒక రబ్బర్ బ్యాండ్ని లాగితే ఎంత గట్టిగా లాగితే అది మళ్ళీ అంత ఫోర్స్గా వచ్చి అటాచ్ అవుతుందో అలా ఉంటాయండి ఈ
ఎనర్జీస్ వచ్చేసి అంటే డెస్టైన్ ఎనర్జీస్, ఈ లవర్స్ది, సోల్మేట్స్ది, మనకు డిస్టైన్ కనెక్షన్స్ అంటారే అలాగే ఉంటాయి అవి. సో మనము ఈ పరిస్థితిలో మనకు ఈ గీతా డెక్ ద్వారా ఎలా ఉండాలి అనేది మనకు ఏంటి దేవుడి సందేహం ఒక కాడండి. కనెక్ట్ యువర్ హయ్యర్ సెల్స్. చూసారా, టైమ్ టు గో విత్ ఇన్ హయ్యర్ సెల్స్. మీరు అంటే నేను చెప్పాను కదా మీకు ఏంజలిక్ సపోర్ట్ ఉంది. ఆ దేవుడు ఏదో సోల్ పర్పస్ కొరకు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి సోల్ పర్పస్ అనేది. మీరు ఇప్పుడు కనెక్ట్ టు యువర్ హయ్యర్ సెల్స్. మీరు మీ ఎంత బాగుంది చూడండి, ఫిగర్ చాలా బాగుంది. అది మీరు కనెక్టెడ్ యువర్ హయ్యర్ సెల్స్. మీరు హయ్యర్ సెల్స్ అంటే ఇప్పుడు ఈ నేచర్ నుండి నేచర్కు కనెక్ట్ కండి, ఆ దేవుడికి కనెక్ట్ కండి, యూనివర్సల్తో కనెక్ట్ కండి. ఇది మంచి టైం అంటే టైం టు గో విత్ ఇన్. మీరు ఈజీగా చెప్పాలంటే మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మీకు మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఆ హయ్యర్ సెల్స్తో మీరు అటాచ్ అవుతారు. అంటే మనము మెడిటేషన్ చేసినప్పుడు కానీ కాకపోతే మీ ఇష్టమైన పనులు చేసినప్పుడు ఒకరికి మంచి చేసినప్పుడు మీకు ఒక పీస్ఫుల్నెస్ వచ్చి ఆ యూనివర్సల్ ద్వారా మెడిటేషన్ చేసినప్పుడు ఆన్సర్స్ వచ్చేస్తాయండి. అంటే మీరు ముందు ఎలా నడవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఇదవుతుంది. అందుకే చెప్తున్నా హయ్యర్ సెల్స్, మీ హయ్యర్ సెల్స్ తోటి మనం ఆ దైవంతో ముడిపడండి అని చెప్తున్నారు. మీ పడండి అంటే వాళ్ళే అలా వేని చూపిస్తారు, అలా మూవ్ అవుతారు, మీరు హయ్యర్ సెల్స్ నుండి అటాచ్ అవుతారు. అదండి మీనింగ్ వచ్చేసి. పీస్ఫుల్గా ఉండండి, డోంట్ వరీ. లైఫ్లో ఈ సోల్ పర్పస్ ఉన్న వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అవుతాయండి, బట్ అన్నీ ఎదుర్కోవాలి. ఆ దేవుడే ఉండి మనం నడిపిస్తాడు. చాలా బాగుంటుంది ఈ జర్నీ అనేది. మనం ఒక సబ్జెక్టులా తీసుకోవాలండి లైఫ్ని. సబ్జెక్ట్లా తీసుకొని ఒక ఎగ్జామిన్లా ప్రూవ్ చేసుకోవాలి మనది మనం. ఓకేనా, ఆ దైవం నడిపిస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ అండి. రాధే 996 అండి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కంపల్సరీ. సో థ్యాంక్ యూ, బాయ్.